Dear friends, let us uh, turn to Psalm 113. కీర్తన 113వ అధ్యాయం చూసుకుందాం ప్రియులరా. Psalm 113, కీర్తన 113. We'll read from first verse, 1వ వచనం నుంచి చదువుకుందాం. Praise the Lord, praise servants of the Lord. Praise the name of the Lord. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. Second verse, blessed be the name of the Lord from this time forth and forevermore. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. From the rising of the sun to its setting, the name of the Lord is to be praised. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. హల్లెలూయా. The Lord is high above all nations, and his glory above the heavens. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది. Fifth verse, who is like the Lord our God, who is seated on high. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడని యెహోవాను పోలి ఉన్నవాడు ఎవడు. Sixth verse, who looks far down on the heavens and the earth. ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. హల్లెలూయా. Serious friends, the Bible says here, our God is high above all nations and his glory above the heavens. ఉన్నతమందు ఆసీనుడై ఉన్నాడు మన దేవుడు. ప్రియులారా, ఆయనను పోలి ఉన్నవాడు ఈ లోకములో ఇంకా ఎవడు లేడు. ప్రియులారా, and he says here, who looks far down on the heavens and the earth. ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. Such a great God, a mighty God, a creator and controller of the whole universe. అంత గొప్ప దేవుడు, సృష్టికర్త, ఈ లోకమంతటిని పరిపాలిస్తున్నటువంటి మరి దేవుడు బైబిల్ ఏం చెబుతూ ఉన్నదంటే, ఆయన మన యొక్క జీవితాల విషయమై ఆయన కన్సర్న్ కలిగి ఉన్నాడు, అక్కర కలిగి ఉన్నాడంట. ప్రేయలర్ నో, సో హీ వాంట్స్ టు హ్యావ్ రిలేషన్షిప్ విత్ అస్. మనతో ఆయన ఒక సంబంధము కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాడంట. హీ వాంట్స్ టు డ్వెల్ విత్ అస్, హీ వాంట్స్ టు డ్వెల్ ఇన్ అస్, హీ వాంట్స్ టు డ్వెల్ అమాంగ్ అస్. ఆయన మనతో ఉండాలని, మనలో ఉండాలని, ఆయన మన మధ్యన ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. సచ్ ఎ గ్రేట్ గాడ్, హోలీ గాడ్, ఆల్మైటీ గాడ్, సుప్రీం గాడ్, సావరిన్ గాడ్, సృష్టికర్త అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిత్యుడైన దేవుడు, మరి ఉన్నతమైన దేవుడు, దేవాది దేవుడు, రాజాది రాజు సామాన్యమైనటువంటి మనతో ఉండాలని, మన మధ్యలో ఉండాలని, మనలో నివసించాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రేయలరా, సో ఇట్స్ అ గ్రేట్ థింగ్ డియర్ ఫ్రెండ్. అది చాలా మరి గొప్ప విషయముగా ఉంటూ ఉన్నది. వై హీ వాంట్స్ టు డ్వెల్ విత్ అస్, వై హీ వాంట్స్ టు డ్వెల్ అమాంగ్ అస్. ఎందుకు ఆయన మరి మనతో ఉండాలని, మన మధ్యలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. అండ్ హూమ్ హీ వాంట్స్ టు డ్వెల్, ఎవరితో ఆయన ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. హూ ఇస్ ఎలిజిబుల్ టు రిసీవ్ హిమ్, ఆయన్ని మరి ఆహ్వానించడానికి, ఆయన్ని స్వీకరించడానికి ఎవరు అర్హులు అని మనం చూసినట్లయితే, వాట్ బైబిల్ సేస్ హియర్, see here dear friend, in Isaiah, we see here Isaiah 57th chapter 15th verse. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం మనం చదివినట్లయితే, we can see who is eligible to receive God into their hearts. 15వ వచనం,
For thus says the one who is high and lifted up, who inhabits eternity, whose name is holy. I dwell in the high and holy place, and also with him who is of a contrite and lowly spirit, to revive the spirit of lowly and to revive the hearts of the contrite. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను అంటున్నాడు ప్రియులారా. హల్లెలూయా. సో గాడ్ వాంట్స్ టు రివైవ్ those who have the spirit of the lowly, అంటే దీన మనసు కలిగిన వారిని ఉజ్జీవపరచడానికి, and those who have the spirit of heart of the contrite, నలిగిన హృదయము గల వారిని ఉజ్జీవపరచడానికి దేవుడు అలాంటి వారితో నివసించాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. Those who are willing to humble, those who are willing to repent, those who are willing to confess, those who are willing to forsake sin, ఎవరైతే పాపము ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నారో, తగ్గించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారో, ఎవరైతే పాపము నుంచి దూరముగా పారిపోవడానికి ఇష్టపడుతున్నారో, అలాంటి వారితో నివసించడానికి, అలాంటి వారిని ఉజ్జీవపరచడానికి, అలాంటి వారిని లేవనెత్తడానికి దేవుడు అంత ఉన్నతమైనటువంటి గొప్ప దేవుడు, సృష్టికర్త, అలాంటి వారితో నివాసము చేయాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రియులారా. సో ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్. నీకు ఇది అర్థమైందని అనుకుంటూ ఉన్నాను ప్రియులారా. ఇఫ్ యు ఆర్ హంబుల్ పర్సన్, ఇఫ్ యు హ్యావ్ ద బ్రోకెన్ అండ్ కాంట్రైట్ హార్ట్, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్, విల్లింగ్ టు కన్ఫెస్ యువర్ సిన్, విల్లింగ్ టు టేక్ కరెక్షన్, నీవు తగ్గించుకుని నీ పాపమును ఒప్పుకుని నీ తప్పులు సరిదిద్దుకుని నీ తప్పులు అంగీకరించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే God will dwell in you. దేవుడు నిశ్చయముగా నీలో నివాసము చేస్తాడు. టు రివైవ్ యూ, టు రెన్యూ యూ, టు రిఫ్రెష్ యూ, టు రీఛార్జ్ యూ. నిన్ను మరి బలపరచడానికి, నిన్ను ఉజ్జీవపరచడానికి, నిన్ను నూతనపరచడానికి దేవుడు నీలో నివాసం ఉంటాడు ప్రియులారా. సో హియర్ వి సీ హియర్ Psalm 113, కీర్తన 113. ఇఫ్ వి రీడ్ verse 7, 7వ వచనం, He raises the poor from the dust and lifts the needy from the ash heap. తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. హల్లెలూయా. సో he raises the humble, he raises the broken and contrite people from the dust. ఆయన మరి దీనులను, విరిగి నలిగిన హృదయము గలవారిని పెంట కుప్పల మీద నుంచి లేపుతాడంట ప్రియులారా. హల్లెలూయా. See dear friends, so if you are expecting God to raise you up, దేవుడు నిన్ను లేవనెత్తాలని నువ్వు ఆశపడుతూ ఉన్నట్లయితే, you need to have the true humility. నీకు నిజమైనటువంటి ఆ దీనత్వం అనేది కావాలి ప్రియులారా. నాట్ outward humility. God is looking for inward humility. పై దీనత్వము కాదు కానీ దేవుడు మరి అంతరంగములో, హృదయములో ఆ దీనత్వాన్ని కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. So God wants to lift you. God will lift the humble people. దేవుడు మరి దీనులను లేవనెత్తుతాడు. For what? ఎందుకు లేవనెత్తుతాడు? By what Bible says. బైబిల్ ఏం చెప్తూ ఉన్నదంటే, to make them sit with princes. తన ప్రధానులతో కూర్చోబెట్టడానికి దేవుడు దీనులను లేవనెత్తుతాడంట ప్రియులారా. హల్లెలూయా. సో as long as we are humble, God will lift us continuously. మనం దీనముగా ఉన్నంత కాలము దేవుడు మనల్ని లిఫ్ట్ చేస్తూనే ఉంటాడు ప్రియులారా. ద మూమెంట్ ప్రైడ్ కమ్స్ ఇన్, మనలో గర్వం వచ్చిన మరుక్షణమే బైబిల్ సేస్ గాడ్ విల్ రెసిస్ట్ ద ప్రౌడ్ అండ్ గివ్ గ్రేస్ టు హంబుల్.
దేవుడు మరి గర్విష్ఠులను త్రోసివేస్తాడంట, దీనులకు కృప అనుగ్రహిస్తాడంట ప్రియులారా. సో వీ షుడ్ నాట్ లూజ్ దట్ హ్యూమిలిటీ, వీ షుడ్ నాట్ లూజ్ దట్ కాంట్రైట్ హార్ట్. మన దీనత్వాన్ని పోగొట్టుకోకూడదు, ఆ విరిగిన నలిగిన హృదయాన్ని పోగొట్టుకోకూడదు ప్రియులారా. సో లైక్ డేవిడ్, దో హీ వాజ్ ద కింగ్, గ్రేట్ కింగ్ ఇన్ ఇజ్రాయెల్, దావీదు మరి ఇజ్రాయెల్ దేశంలో గొప్ప రాజుగా ఉన్నప్పటికీ టిల్ హీ డైడ్, చచ్చిపోయే వరకు హీ ప్రిజర్వ్డ్ దట్ హ్యూమిలిటీ ఇన్ హిస్ లైఫ్. తన యొక్క దీనత్వాన్ని కాపాడుకున్నాడు. ఈ ప్రిజర్వ్ దట్ కాంట్రైట్ హార్ట్, ఆ విరిగి నలిగిన హృదయాన్ని కాపాడుకున్నాడు ప్రియులారా. సో డియర్ ఫ్రెండ్, మనీ కెన్ మేక్ us pride, our education can make us proud, and so many things in this world can make us proud. But dear friend, that is the trap of the devil. Idantha సాతాను చేసే పని. The devil how made Saul a proudy person. దెయ్యం ఎలాగూ సౌలుని గర్విష్ఠుడిగా మార్చివేసింది ప్రియులారా. దో ఇనిషియల్లీ వాజ్ a humble man, ప్రారంభంలో ఎంతో దీనునిగా ఉండినాడు ప్రియులారా. బట్ ద పవర్ కేమ్, ద అథారిటీ కేమ్, ద మనీ కేమ్, influence came, and so many things came after he followed God. దేవుని వెంబడించిన తర్వాత మరి అధికారం వచ్చింది, బలం వచ్చింది, డబ్బు వచ్చింది, ఇంకా ఎన్నో వచ్చినాయి ప్రియులారా. సో దోస్ థింగ్స్ మేడ్ హిమ్ ఎ ప్రౌడ్ మ్యాన్. అవన్నీ కూడా అతన్ని గర్విష్ఠుడిగా మార్చివేసినాయి. సో గాడ్ రెసిస్టెడ్ హిమ్, దేవుడు ఆయన త్రోసివేసినాడు ప్రియులారా. సో బట్ డియర్ ఫ్రెండ్, డేవిడ్ he kept himself away from the pride. కానీ దావీదు అయితే ఈ గర్వము నుంచి తనను తాను దూరంగా పెట్టుకున్నాడు, కాపాడుకున్నాడు. కాబట్టి గాడ్ బ్లెస్డ్ హిమ్, గాడ్ టిల్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ గాడ్ వాజ్ విత్ హిమ్. చచ్చిపోయే వరకు దేవుడు ఆయనతో ఉన్నాడు, దేవుడు ఆయన్ని దీవించాడు, కాపాడినాడు ప్రియులారా. అండ్ వన్ మోర్ థింగ్ he says here in 9th verse, 9వ వచనం, he gives the barren woman a home, making her the joyous mother of children. Praise the Lord. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. He gives the barren woman a home. The Bible says when we are humble, when we have the broken and contrite heart, God will remove that barrenness in our lives, dear friend. మనం దీనముగా ఉండి, మనం విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నప్పుడు మనలో మరి ఆ యొక్క గొడ్రుబోతుతనాన్ని దేవుడు తీసివేస్తాడట ప్రియులారా. ఆ యొక్క ఫ్రూట్లెస్నెస్ని దేవుడు తీసివేస్తాడు, ఫలహీనతను మనలో నుంచి తీసివేస్తాడు ప్రియులారా. సో he will make us to be fruitful people. మనము ఫలించేవారిగా దేవుడు చేస్తాడు. he will make us like a green olive trees. మనల్ని దేవుడు మరి పచ్చని ఒలివ మొక్కల వలె దేవుడు చేస్తాడు. when we are humble, when we are having the broken and contrite heart, మనం దీనముగా ఉండి తగ్గించుకుని విరిగి నలిగిన హృదయం కలిగి జీవించినప్పుడు మనల్ని దేవుడు పచ్చని ఒలీవ మొక్కల వలె చేస్తాడు, చెట్టు వలె చేస్తాడు. విల్ బి ఫ్రూట్ఫుల్, we will be generous, we will live long. మనం ఫలించేవారిగా, పచ్చగా, మనము మరి ధారాళముగా ఇచ్చేవారిగా దేవుడు మనల్ని లాంగ్ లైఫ్తో, దీర్ఘాయుష్తో దేవుడు దీవిస్తాడు ప్రియులారా. హల్లెలూయా. సో దట్స్ వై వి నీడ్ టు ప్రైజ్ గాడ్, వి నీడ్ టు థ్యాంక్ హిమ్. అందుకే దేవుడిని మనం స్తుతించాలి, దేవుని కృతజ్ఞతలు చెప్పాలి ప్రియులారా. సో లెట్ us develop this attitude, dear friend. ఈ యొక్క అలవాటును మనము అలవర్చుకుందాం ప్రియులారా. Let us pray.